73 కీర్తనలు 73వ అధ్యాయం ఇతర ప్రచురాలను చదువుతున్నాం. కీర్తనలు 73. ఇశ్రాయేలు ఎదుట శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మచ్చరపడితేను. మరణమందు వారికి యాతనలు లేవు, వారు సృష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకున్నారు. కొవ్వు చేత వారి కనులు మొరకలై ఉన్నవి, వారి హృదయాలోచన బయటకు కానవచ్చుచున్నది. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టి వారు ముఖమెత్తుదురు, వారు నాలుక భూసంచారం చేయరు. వారి జనము వారి పక్షం చేరును, వారు జలపానము సమృద్ధిగా చేరును. దేవుడు ఎట్లా తెలుసుకును, మహోన్నతికి తెలియనదా అని వారు అనుకున్నారు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయం నేను శుద్ధి చేసుకుని వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మూలనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చుకెత్తునని నేను అనుకున్న ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగును. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండదు. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కట్టమంట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించు. నా హృదయము మచ్చరపడెను, నా అంతరింద్రియములో నేను వ్యాకుల పడితిని. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనని. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోని ఏదీ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరికీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని ముందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. నా
Paidevu
మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. అందరం లేచి నిలబడదాం. ఆయన చేసిన తోడు, ఆయన చూపించిన తోడును బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఎవరు మౌనంగా ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే గొప్ప అవకాశంగా తీసుకుందాం. నీవు
నడుచుకుంటూ ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే మనకి ఎటువంటి భయము లేదు, ఎటువంటి వేదన లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి దిగులు లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా, ఆయన మనకు నీడగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పి, ఎవ్వరు మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పి ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఇంతవరకు జరిగించిన ప్రతి తోడును బట్టి, ఇంతవరకు జరిగించిన ప్రతి మేలును బట్టి ఆయనకి స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేను నా అండ నీవేగా, భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులెడను. నేను నా అండ నీవేగా, భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులెడను. నా అండ నీవేగా, ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. మరొకసారి చెప్దామా? ఇమ్మానుయేలు దేవా, చెప్దామా అందరం? నమ్మినట్లయితే కనుక చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా హృదయంలో నుంచి ఆయనకు స్తుతులు అర్పిద్దాం. ఆయన ఇక్కడ ఆసీనుడై ఉన్నాడు. ఆయనని మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుతామని మనం వేడుకుతాం. నా
లేనప్పుడు, నేను విడగాడినప్పుడు, నా చింత ఎవరు లేనప్పుడు అయ్యా నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా. నీవే నాకు బలముగా ఉన్నావు, నీవే నాకు ధైర్యం ఇచ్చావు, నీవే నాకు అయ్యా నీవు లోకం మీద అధికారం ఇచ్చావు, నీవు నీ చెంత నన్ను చేర్చుకున్నావయ్యా. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. హృదయములు విప్పి పాడదామా? నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. నీకే ఆరాధనయ్యా. యెహోవాయే నీకే ఆరాధన, నీకే స్తుతులు. నా కర్రలని తీరుస్తున్నావు, ఊహించిన వాటికి అంతే కూడా ఎక్కువగా అధికంగా నాకు ఇస్తున్నావయ్యా. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. మన జీవితంలో అలాగా మనం అనుకున్న దానికంటే కూడా, మనం ఆశించిన దానికంటే కూడా, మనం ఊహించిన దానికంటే కూడా ఆయన ఎంతో అధికంగా ఇవ్వగలిగిన దేవుడు కదండి. పాడదామా? స్తుతిద్దామా? స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా గొంతుకలు విప్పి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి మన జీవితంలో ఊహించిన దానికంటే కూడా ఎంతో అధికంగా మనకి ఇచ్చాడు కదా. మనకు అధికంగానే ఇచ్చాడు, కానీ మనకి ఏం కావాలో మన ప్రతి అక్కర్లో ఆయనకు తెలుసు. నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చి
ఘనపరచితివి అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి ఘనపరచితివి అనుదినము నన్నాశ్చర్యముగా పోషించితివి ఘనపరచితివి
నీ సత్యం కదా, నా కోసం వచ్చి నాకు జీవం ఇచ్చి దేవానికి వేలాది వందనాలు స్తోత్రం చేస్తున్నాను. నా బ్రతుకంతా నిన్ను కొలిచినా కూడా, నా బలమంతా ఉపయోగించి నిన్ను ఆరాధించినా కూడా, నా జీవితం అంతటి నీ కోసం త్యాగం చేసినా కూడా మరి ప్రభా సరితూగనటువంటి ప్రేమ నీవు నా మీద చూపిస్తున్నావు. సరితూగనటువంటి గొప్ప తోడు నీవు నాకు నా జీవితంలో ఉంచావు. నీకు వేలాది వందనాలు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మరి ప్రభా ఇక్కడ ఉన్న వారిని పట్టుకున్నది నీవు, దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నాతో సహా ప్రతి ఒక్కరిని మరి ప్రభా నీ కార్యంలో మరి ప్రభా వాడుకుంటున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నీవు తోడుగా ఉండి మరి ప్రభా వారికి ధైర్యం ఇస్తున్నందుకు, మాకందరికీ ధైర్యం అనుగ్రహిస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నీ పట్ల మరి ప్రభా మేము ప్రేమ చూపించడానికి మరి ప్రభా నీ ప్రేమను మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తంలో మా కోసం ధారపోసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నీకు ప్రియ కుమారుడు మాకు అనుగ్రహించావు, నీ రక్తము మా కోసం ధారపోసాడయా. అటువంటి గొప్ప త్యాగం ఎవరు చేయగలరు? అటువంటి గొప్ప త్యాగం ప్రభా ఈ భూ ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి త్యాగం మా కోసం చేసి మీ ప్రాణములు అర్పించి మరి ప్రభా మా కోసం రక్షణను అనుగ్రహించావు దేవా. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. గడిచిన నెలంతట్లో ఎన్నో మేళ్ళను మీరు మాకు చేసి ఉంటున్నారు, ఎన్నో ఉపకారాలను మీరు మాకు చేసి ఉంటున్నారు, ఎన్నో విధాలుగా మరి ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మాకు జీవం అనుగ్రహించి మాకు దయచేసిన ప్రతి ఒక్కటి నీ ద్వారా దయచేయగలమయ్యా. నేను అనుకున్న దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా ఎంతో అధికంగా నాకు అనుగ్రహించావయ్యా. ఎంతో హెచ్చుగా నన్ను హెచ్చించావు, ఎంతో హెచ్చుగా నన్ను ఘనపరిచావు. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇచ్చిన ఈ జీవం నీది, ఇచ్చిన ఈ జీవితం నీది, ఇచ్చిన ఈ సర్వస్వం నీది దేవా. నా గుండెల్లో మరి ప్రభా ప్రాణం ఉందంటే, నా గొంతులో ఊపిరి, అది నీకు మాత్రమే సాధ్యమయ్యా, నీకు మాత్రమే ఇచ్చింది. ఎంతో మంది మరి ప్రభా ఇక్కడ దాకా ఈ రోజును చూడలేక గతించిపోతున్న వాళ్ళు ఎంతో మంది, ఎందుకయ్యా నన్ను బ్రతికించావు? ఐ డోంట్ నో, ఎంతో మంది గతించిపోతున్నారయ్యా. కానీ యూ హ్యావ్ సంథింగ్ అవుట్ ఆఫ్ మీ విచ్ యు ఆర్ కీపింగ్ మై సెల్ఫ్ టు యూ. దాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవమును నింపిన దేవానికి స్తోత్రం చెల్లిస్తాం. వాక్యంలోకి వెళ్తుండగా మాతో సూటిగా మాట్లాడండి. సూటిగా మాట్లాడినా కూడా విని వదిలేసి వెళ్ళిపోయి మా జీవితాల్లోకి మేము వెళ్ళిపోతున్నాము, లోకంలోకి వెళ్ళిపోతున్నాము. నీ దగ్గరికి కాకుండా లోకం వైపు మరి ప్రభా, లోకంలో ఉన్న ఆకర్షణల వైపు వెళ్ళిపోతున్నాము. అలా కాకుండా మరి ప్రభా మనం మార్చండి, మన హృదయంలో మార్చి మరి ప్రభా నీ వైపుకి తిప్పుకునేలాగా మరి ప్రభా మీ వాక్యంతో మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దాసుని ఇక్కడ నిలబెట్టుకుంటుండగా నీ ఆత్మ ద్వారా ప్రేరేపితమైన మాటలు మాట్లాడడానికి సహాయం దయచేయండి. మీ ద్వారా మీకు వినటకు సహాయం దయచేయండి, గ్రహించడానికి సహాయం దయచేయండి, జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తాం. మిగిలిన ప్రతి ఆరాధనలో ప్రతి ఎలిమెంట్ మీ చేతులకు అప్పగిస్తాం. మీకే మహిమగత ప్రభావం చెల్లిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఒక 2 నిమిషాల పాటు వాక్యం కొరకు ప్రార్థన గడపని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో వాక్యం కొరకు దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను.
ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నీ యొక్క కృపను పెట్టిన తండ్రి, ఈరోజు మేమందరం ఇలా కలిసిన ప్రభువా, నీ పాద సన్నిధిలో నీ నామాన్ని స్తుతించడానికి ప్రభువా, ఇదిగో నీ వాక్యము వినడానికి మేము అందరం సిద్ధపడి ఉన్నాం ప్రభువా. నీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని అన్న తండ్రి, నీ వాక్యపు వెలుగుతో నింపి ఈ లోక సంబంధమైన జీవితంలో ప్రభువా మిమ్మల్ని హెచ్చించగలిగిన విధంగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రోజున మనం మెయిన్ లైన్ చర్చెస్ తీసుకున్నాం అనుకోండి, ఈవేళ దాన్ని ద రెయిన్ ఆఫ్ క్రైస్ట్ సండే అంటారు. ద రెయిన్ ఆఫ్ క్రైస్ట్ సండే అంటే దేవుని యేసు ప్రభు యొక్క పాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సండే. ఒక విధంగా సంవత్సరం అంతా వాళ్ళు ప్రీచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే లెక్షనరీ వాళ్ళు ఫాలో అవుతారు. దాంట్లో ఒక ఓల్డ్ టెస్టిమెంట్, ఒక న్యూ టెస్టిమెంట్, ఒక సామ్, ఒక ప్రావర్బ్ని తో పాటు గాస్పుల్స్ నుంచి కొంచెం టెక్స్ట్ని తీసుకుని షేర్ చేస్తారు దాన్ని. అలా చేయటం వల్ల ఏమవుతుంటుందంటే ఒక సంవత్సరం పాటులో ఆల్మోస్ట్ 33 నుంచి 35% ఆఫ్ బైబిల్ని ప్రీచ్ చేసేయగలుగుతారు వాళ్ళు. సాధారణంగా దీన్ని ఎలా డివైడ్ చేస్తారంటే 3 సంవత్సరాలుగా డివైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ ఒక 35%, సెకండ్ ఇయర్ 35%, థర్డ్ ఇయర్ 35% డివైడ్ చేసి ప్రీచ్ చేస్తే ఈ సంవత్సరం ఏమైందంటే ఈ ఆదివారంతో మొత్తం సంపూర్ణంగా బైబిల్ ప్రీచ్ చేయగలిగిన పరిస్థితి ఆ బ్యాప్టిస్ట్ లెక్షనరీ ద్వారా కంప్లీట్ అయ్యింది. దాంట్లో లాస్ట్ టెక్స్ట్ ఇది. ఈ సండే యొక్క ప్రత్యేకత ఏంటంటే సమస్తాన్ని ప్రీచ్ చేసిన తర్వాత దీంట్లో చాలా రకాల విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఎలా సృష్టింపబడ్డామో రాయబడి ఉండడంతో పాటు పాపం ఎలా ఎంటర్ అయిందో రాయబడుతూ ఉండగా మనం గమనిస్తే రకరకాల అంటే ఎలా ఈ ప్రాఫిట్స్ వచ్చారు, జడ్జెస్ వచ్చారు, తర్వాత మనకు చూస్తే రాజులు వచ్చారు, ఇలాగ మనం తర్వాత అపోస్తులు వచ్చారు. వీళ్ళందరూ జీవిత హిస్టరీస్ గురించి చదివిన తర్వాత 3 ఏళ్ళు బట్టి చేసిన తర్వాత దీంతో క్లోజ్ చేస్తారు ఈ లెక్షనరీ ప్రీచింగ్. ఏమనంటే ద రెయిన్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట ద్వారా క్లోజ్ చేస్తారు. దీన్ని ఎందుకు ఇలా క్లోజ్ చేస్తారంటే ఎంత మనం దేవుడిలో వాక్యం గురించి మనం ఎన్ని విషయాలు మాట్లాడుకుంటున్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు ఏలబోతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో దీంతో మనం ఈ వాక్యాన్ని ముగిస్తారు. అయితే దీంట్లో మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే ఒక రాజుగా ఆయన్ని మనం ఎలా దృష్టి కలిగి ఉండాలి అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తూ ఉండగా దాంట్లో ఎలా ఉండకూడదో మొదలు పెడతాడు. మొట్టమొదటి థీమ్లో మనం చూస్తే జెరమయా చాప్టర్ 23 వర్స్ 1 to 6 చదువుదాం. జెరమయా చాప్టర్ 23 వర్స్ 1 to 6. ద లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్ అనే మాటను అక్కడ వాడుతున్నాడు. యెహోవా ఆయనకి నీతి అని పేరు పెట్టాడంట.
ఆయన మన మీద కూర్చొని ఏళ్తాడంట. ఏలే విషయంలో ఎలాగంటే మనల్ని చెల్లా చెదురు చేసే విధంగా కాకుండా అందరినీ దగ్గరగా చేర్చేవాడిగా ఉంటాడంట. ఈ అన్నిటితో పాటు మనం గమనిస్తే జెరమయా మాట్లాడుతున్న మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన భాషలో అప్పటికి చెల్లా చెదురైపోయిన ఈ యొక్క 12 తెగల విషయంలో వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చి ఒక దేశంగా కడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ మనం చూస్తే ఇంకొంచెం ముందుకెళ్ళామంటే దావీదు యొక్క వంశావళి నుంచి వచ్చే ఆ యొక్క రాజుని నియమించే విషయంలో మాట్లాడుతూ ఒక పేరు కూడా చెప్తున్నాడు, ద లార్డ్ ఈజ్ ఆర్ రైచియస్నెస్ అనే ఒక పేరును కూడా ఆయనకు అలా ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దీంట్లో మనం గమనిస్తే ఒకసారి ఎలా ఉంటుందంటే ఈ 12 మంది తెగలకి తీసుకెళ్ళి దేవుడి యొక్క సువార్త గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే యేసు ప్రభువారు ఉన్నప్పుడు అది ఏమైంది, వాళ్ళు తృణీకరించారు. అప్పుడు ఏం చేశాడు ఆయన, ఈ యొక్క సువార్తను తీసుకుని వెళ్ళి జెంటైల్స్కి చెప్పమని పంపించడం జరిగింది. ఆ విధంగా గమనించుకుంటే ఈ రోజున మనం చదివిన ఫస్ట్ టెక్స్ట్లో నుంచి మనకు అర్థమైన మాట ఎట్లా ఉందంటే ఆ యొక్క బ్లెస్సింగ్ మన దాకా రిసీవ్ చేసుకోవడానికి దేవుడు ఇస్తున్న ప్రాఫెసీ అది. జెరమయా ద్వారా మాట్లాడుతున్న మాటలు ఎట్లా మాట్లాడుతున్నాడంటే ఇదిగోండి చూడండి, అంటే అక్కడ యేసు ప్రభువారు వచ్చినప్పుడు కూడా మనం గమనిస్తే వాడికి జూడాకి రక్షణ లేదు. 6వ వచనంలో చూస్తే ఇన్ హిస్ డేస్ జూడా విల్ బి సేవ్ అండ్ ఇజ్రాయెల్ విల్ డ్వెల్ సెక్యూర్లీ అనే మాటని యూజ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, ఈయన రాజుగా రావాలని అప్పుడు ఆల్రెడీ యూదులందరూ వెయిట్ చేసి చూస్తున్నారు. ఆయన వచ్చాడు, నేనే దేవుని యొక్క కుమారుని అంటే మరి నువ్వు రాజు అయి ఉండాలి కదా, నువ్వు మమ్మల్ని అందరినీ ఏలాలి కదా, రోమిల్ని అనగదొక్కాలి కదా, వేరే దేశాలతో యుద్ధాలు చేయాలి కదా, మాకు ఇంకా అత్యధికమైన బలాన్ని శక్తిని మీరు చేకూర్చాలి కదా, దావీదు కన్నా పెద్ద రాజ్యంగా మమ్మల్ని కట్టాలి కదా ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు ఉంటే ఇక్కడ మనం చూస్తుంటే దేవుడి యొక్క మాట ఏ విధంగా ఉందంటే రక్షణ, మళ్ళీ ఆయన జడ్జ్మెంట్ చేసేటప్పుడు కూడా నీతితో ఆయన జడ్జి చేస్తాడనే విధంగా ఇక్కడ రాయబడే విషయం మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనం మొట్టమొదటిగా ఆలోచన చేస్తే విషయం ఏమర్థం చేసుకోవాలంటే రాజులుగా ఈ రోజున మన జీవితంలో మనం గమనించామనుకోండి, కింగ్స్ ఈ రోజుకి ఇంకా రాజులు ఉన్నారు. మన దేశంలో లేరు కానీ ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇంకా రాజులు ఉంటా ఉన్నారు. ఆ రాజు అనే మాట మనం ఒకవేళ గమనించాలనుకుంటే ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్న వాళ్ళకి గమనిస్తే సౌలు మొట్టమొదటి రాజు, తర్వాత దావీదు రాజు, తర్వాత సొలొమోన్ రాజు. ఈ విషయాల్లో మనం చూసుకుంటే అలా ముగ్గురు కూడా అంటే రాజుగా ఉన్నప్పుడు చేసిన కామన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎంత కరప్ట్నెస్ వాళ్ళలో ఉన్న అది దేవుడికి లోబడి మొట్టమొదటిగా మొదలైనా కూడా చివరికి వచ్చేటప్పుడు ముగ్గురు పడిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నాం. సో రాజులుగా ఎంతో గొప్ప పేర్లు సంపాదించుకున్న ముగ్గురు విషయంలో కూడా మనం చూస్తే ఆ రైచియస్నెస్ నీతి కోల్పోయి వాళ్ళు రాజ్యాన్ని ఏలినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆ రాజులకి ఈ రాజుకి తేడా ఏంటి అది మనం ఒకసారి గమనిద్దాం. మొట్టమొదటిగా తీసుకున్న స్క్రిప్చర్ ఏమో ఆ ప్రామిస్ మనకి ఏమిస్తున్నాడంటే ఎటువంటి రాజుగా యేసు ప్రభువారు ఉంటున్నారంటే ఇట్ ఈస్ ద ప్రామిస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు బి ఎ రైచియస్ కింగ్. మొట్టమొదటిగా రెండో వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం, ఒకసారి చూద్దామండి. ఈ మొట్టమొదటి దాని విషయంలో గమనిస్తే అది మనకి ఒక చిన్న మనం ఇలస్ట్రేషన్ ఒకటి చిన్న మీతో షేర్ చేసుకుంటాను మొట్టమొదటి యొక్క వాక్యానికి సంబంధించి. దాంట్లో ఈ ఇజ్రాయెల్ ఎక్కువ శాతం వాళ్ళు లైఫ్ స్టాక్ని టెండ్ చేస్తూ ఉండేవారు. అంటే గొర్రెలు కాపరి, లేదంటే షీప్, లేదా గోడ్స్ కానీ ఆక్స్ కానీ యానిమల్స్ని బాగా టెండ్ చేస్తూ ఉన్న విధంగా ఉండడం వల్ల ఆ యొక్క ప్రాఫిటిక్ టెక్స్ట్ కూడా మనకి ఏ విధంగా ఇస్తాడంటే ఒక షెపర్డ్ని ఆయన ప్రొఫెసై చేసి చెప్పడం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చూసేటప్పటికి యేసు ప్రభువారు కూడా అదే లాంగ్వేజ్లో మనతో మాట్లాడడం జరుగుతుంది. నా యొక్క గొర్రెలు అనే మాటను ఆయన వాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండో వాక్యం మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 68 నుంచి 79 వరకు ఒకసారి చదువుదామండి. దీంట్లో మన బాప్తీసం ఇచ్చు యోహాను యొక్క తండ్రి అయిన జకరయ్య గారు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన ప్రాఫెసీ చేస్తున్నాడు. ఆయన ఏ పరిస్థితుల్లో చేస్తున్నాడు, తన భార్యకేమో ఒక కుమారుని దేవుడు అనుగ్రహిస్తే ఆ యొక్క కుమారుని యొక్క పేరు పెట్టే విషయంలో దూత వచ్చి ఆల్రెడీ చెప్తుంది, పలానా విధంగా పేరు పెట్టాలయ్యా, జాన్, యోహాను అని పిలాలని చెప్తే చుట్టుపక్కల అంటే ఆయన నమ్మలేకుండా ఉన్న పరిస్థితిలో నుంచి మనకు చాలా మంచి విషయం జరుగుతుంది. అక్కడ చూడండి దయచేసి లూకా సువార్త 1వ అధ్యాయము 68 నుంచి 79 వరకు చదవండి.
ఉమ్. అది ఏమన్నాడమ్మా? లాస్ట్ మాట ఏమన్నాడు అంటే అక్కడ ఏం పదం వాడాడు చూడండి ఒకసారి. అరుణోదయ దర్శనము అంటే ఎ సన్ రైజ్ షల్ విజిట్ అస్ ఫ్రమ్ ఆన్ హై టు గివ్ లైట్ టు దోస్ హూ సిట్ ఇన్ డార్క్నెస్ and in the shadow of death to guide our feet into the way of peace. జెరమయా చెప్పిన మాటల్లో మనం గమనిస్తే ఆయన కృప కలిగి మన మీద ఉంటాడు అన్నాడు. ఆయన రాజుగా ఉండి ఆయన మనల్ని మల్టిప్లై చేస్తాడన్న మాట మాట్లాడుతున్నాడు. షెపర్డ్గా ఉండి ఆయన చాలా కేర్ఫుల్గా అందరినీ దగ్గర చేస్తాడన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నిటితో పాటు అక్కడ దావీదు మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్ ఈస్ అంటే ద జనరేషన్ ఫ్రమ్ డేవిడ్ మనకి అటువంటి బ్లెస్సింగ్ వస్తుందన్న మాట జెరమయా మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ జకరియా గారి యొక్క ప్రార్థనలో కూడా అదే మాట మెన్షన్ చేస్తుంది. ద హౌస్ ఆఫ్ హిస్ సర్వెంట్ డేవిడ్ అనే మాటను మనకు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే దీంట్లో ఈ ఒక్కసారి రెండో విషయానికి వచ్చేటప్పటికి అక్కడ ఆయన రైట్ఫుల్ జడ్జిగా ఉంటాడు అనే మాట మాట్లాడుతుంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటే మన ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ రాజులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు, కానీ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఎవరు శిక్ష విధిస్తూ ఉంటారు. ఆ రాజుకి ఎందుకు భయపడతారు? అరే ఈ తప్పు చేసేవాడిని ఈ శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది, తన్నులు తన్నచ్చు, డబ్బులు కట్టమనవచ్చు, ట్యాక్సేషన్ ఎక్కువ వేయవచ్చు, లేదంటే చెరసాల పడేయవచ్చు, ఇలాంటి ఎన్నెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయంటే ఆయన జడ్జిమెంట్ చాలా రైట్ఫుల్గా చేస్తానంటున్నాడు, రైచస్గా చేస్తానంటున్నాడు. అదే ద సేమ్ టైం మన పట్ల చాలా నెమ్మదితో ఆయన మసులుకుంటాడని, ఆయన క్రోధాన్ని కోపాన్ని చూపించడని, ఆయన క్షమాగుణం మన మీద క్రొమ్మరిస్తాడనే విధమైన మాటలు మాట్లాడుతూ బికాస్ ఆఫ్ హిస్ టెండర్ మర్సీ ఆఫ్ అవర్ గాడ్ క్రైస్ట్ జీసస్ ఈజ్ రైనింగ్ ఆన్ అస్ టుడే. మనం గమనిస్తే తండ్రి యొక్క కోపాన్నే ప్రదర్శించే విధంగా కుమారుడు కూడా వచ్చుంటే నిజంగా మనకి ఇటువంటి పరిస్థితి కలిగి ఉండేదా? ఎందుకంటే దేవుడి యొక్క క్రోధాన్ని మనం 2-3 విషయాల్లో గమనించామనుకోండి. ఒక నోవాహు విషయంతోనే సమస్త భూమి మీద ఉన్న విషయాన్ని ఆయన క్రోధాన్ని మనం గమనించదు. ద ర్యాత్ ఆఫ్ గాడ్ వీ కుడ్ డెఫినెట్లీ సీ దేర్. ద సెకండ్ పార్ట్ ఈజ్ మనం ఈ లోతు ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా సల్ఫర్ ద్వారా కాల్చివేసి ఆ 2 లొకేషన్స్ని సదోము గొమొరా అనే ప్రాంతం ఈ రోజు కూడా మొక్కమొలవని పరిస్థితిలో ఉండడం విషయం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూస్తే దేవుడి యొక్క క్రోధాన్ని ఆయన మీద ఉంచుకుని ఆయన యొక్క ఆ నీతిని, నెమ్మదిని, సమాధానాన్ని, ప్రేమని, గ్రేస్ని మన మీద చూపిస్తున్నట్టుగా ఇక్కడ రెండో యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మూడోదిగా ఇంకొక విషయం మనం చూద్దాం. ఇది మనం మొట్టమొదటి చూస్తుంది. రెండో దాంట్లో మనం చూస్తే ఏంటంటే ద సాంగ్ ఆఫ్ ద సేవింగ్ కింగ్. ఎటువంటి సేవింగ్ కింగ్ అయి ఉంటాడనే విషయాన్ని మనం ఇక్కడ లూకాసు వార్తలు చూస్తే మూడోదిగా మనం గమనిద్దాం. ద స్ట్రాంగ్ కింగ్ హూ ఈజ్ ఆర్ రెఫ్యూజ్. సామ్ 46 మొత్తం సామ్ 46 చదువుదామా? దయచేసి ఓపెన్ చేయండి. సామ్ 46 దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు.
ఆమేన్. ఆమేన్. ఇది మూడో మాటగా మనం చూస్తే ద స్ట్రాంగ్ కింగ్ హూ ఈజ్ ఆర్ రెఫ్యూజ్. ఇప్పుడు ఎటువంటి దేవుడై ఉన్నాడు? మనం మొట్టమొదటిగా చూస్తూ ఉంటే జర్మయ మాట్లాడిన మాటల్లో కానీ ఇక్కడ లూకా సువార్తలో మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమవుతున్న మా విషయం ఏంటంటే అందరు రాజుల్లాగా మనలో తప్పులు ఇచ్చేవాడుగా కాకుండా ఆయన ఏ విధంగా ఉంటున్నాడంటే మనల్ని చేరదీసే విధంగా ఉంటున్నాడన్న విషయాన్ని, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయనని మనం ఆశ్రయించి ఉండగలిగే విధంగా మనం ఉంటామని చాలాసార్లు ఒకసారి మనం గమనిస్తే బయట వర్షం పడుతూ ఉంటుంది, మనం కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాం, మన చిన్నపిల్లలు ఉన్నారు చాలామందికి, ఈ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే బయట పెద్ద పెద్ద థండర్స్ పడుతూ ఉంటాయమ్మా, కారు బ్యాక్ సీట్లో పడి నిద్రపోతూ ఉంటారు. వీళ్ళు చూసామంటే బ్యాక్ సీట్లో పడి నిద్రపోతూ ఉంటారు. ఎందుకు నిద్రపోతుంటారు? బయట వర్షం సౌండ్, నా కారు బాగా అద్దాలు బాగున్నాయి, అందువల్ల నాకు ఏం తెలియకుండా ఉందన్న పరిస్థితి పెట్టారు. ఒకే ఒక్క రీజన్, నా పేరెంట్స్ నా దగ్గర ఉన్నారు, ఫ్రంట్ సీట్లో నా పేరెంట్స్ ఉన్నారు. ఒకవేళ అదే పిల్లల్ని నారాటోకి ఇచ్చి పంపించండి ఒకసారి సరళంగా, అలాంటి తుఫాను నా మొహతోడుగా నన్ను ఏడ మొదలెడతారు ఇంకా. సో ఒక విధంగా గమనిస్తే పేరెంట్స్ మీద పిల్లలకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే, కొంతమంది పిల్లలు అయితే అంటే నించుని దుంకేస్తారు మన మీదకి. ఫాదర్స్ ఎవరైనా చేతులు పెట్టారనుకోండి ఎగిరి దుంకేస్తుంటారు. ఎలా కాన్ఫిడెన్స్ వాళ్ళకి, నా ఫాదర్ పట్టుకుంటాడనే ధైర్యం, అటువంటి విధంగా వాళ్ళకి కనపరుస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అందు గురించి దేవుడు ఏమిటంటే మనం అంటే ఆలలాగా పోలి ఉండగలిగితే, అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే మనం పరలోక రాజ్యాన్ని చేరడానికి మనకు అడ్డుగా ఏమీ లేదంటాడు. సో ఇక్కడ చూస్తే మనం ఆ యొక్క దేవుడి యొక్క మాటలను బట్టి ఈ యొక్క ఆయన యొక్క శక్తిని, నీతిని లాస్ట్ వారం మనం గమనించాం. ఈరోజు మనం ఏమంటామంటే అటువంటి శక్తి కలిగిన వాడు మనకి రాజుగా ఉంటూ మనల్ని తప్పు ఎంచకుండా మనల్ని శిక్ష నుంచి తప్పిస్తూ మనల్ని ఇంకా ప్రేమించగలిగి నెమ్మదితో ఆయన మనతో మసులుకోవడానికి సిద్ధపడైతూ ఆయన ఏమంటున్నాడంటే ఐ యామ్ యువర్ రెఫ్యూజ్. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అన్నా నా దగ్గరికి రాగలిగిన పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని ఇక్కడ కనపరచడం మనకి చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం ఇంకొక వచనాన్ని మనం చూసి వాక్యాన్ని ముగించుకుందాం. అయితే ఈ లాస్ట్ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎన్నోసార్లు ప్రీచ్ చేసుకుంటాను దీని నుంచి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి 20 వచనాల వరకు చదువుకుందామండి. దాంట్లో ఏమని ఉంటుందంటే, ఇప్పుడు యేసు ప్రభు యొక్క శక్తిని కనపరచగలిగిన విషయాలు అందులో ఉన్నాయి. ఆ మాటలు రాయబడినప్పుడు పౌలు రాస్తున్నాడు. దాని గురించి మన ప్రాఫెసీ చేసిన విషయాలన్నింటినీ కలగొల్పి ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అసలు యేసు ప్రభు వారు ఎవరు అనే మాటను మనం చెప్పాలనుకుంటే అక్కడి నుంచి మనం ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకోగలిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు చదవగలుగుతారు ఎవరన్నా? గట్టిగా చదవండి. ఏ విధంగా? చదివండి మా కొన్ని 9వ వచనం చదవండి. ఇక్కడి నుంచి గమనించడము 15వ వచనం నుంచి 20వ వచనం లోపల చక్కగా ఆయన ఎవరు, యేసు ప్రభు ఎవరని క్లియర్గా చెప్తారు. చూడండి 15వ వచనం నుంచి మొదలు పెట్టండి.
ఉమ్, 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 ఎంత చక్కటి మాట అది. యేసు యొక్క సిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా సమస్తాన్ని ఆయనతో సంధి చేసుకోగలిగిన శక్తి కలిగిన దేవుడి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ అమ్మ మీకు ఎప్పుడన్నా ఈ అంటే హైదరాబాద్లో ఉంటుంది ఇది మ్యూజియము. ఒక కాయిన్ తీసుకెళ్ళి మనం ఒక కార్నర్లో పెట్టి వదిలేసాం అనుకోండమ్మా, అది అలా లోపలికి వెళ్ళి తిరిగి 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 మధ్యలో పోతుంది. ఆ షేప్ ఎట్లా ఉంటుంది? లోపల ఫ్లాట్ ప్లేట్ లాగా ఉంటుందా, లేదంటే ఒక చిన్న కరువుగా ఆ లోపల అంతా కూడా ఫనల్ షేప్లో ఉంటుంది. యూజువల్లీ చూస్తే మనం కాయిన్ పెట్టామంటే తిరిగి తిరిగి తిరిగిపోద్ది. మనం సోలార్ సిస్టమ్ అంటే మనం సైడ్ నుంచి చూసామనుకోండి, అది కూడా సన్ ఎక్కడైతే ఉన్నాడో సెంటర్గా ఉన్నాడు కదా, అది కొంచెం కిందకి అంటే ద హోల్ సోలార్ సిస్టమ్ ఒక క్లాత్గా తీసుకుని ఒక బరువైన వస్తువులు ఒక బాల్ లాంటి తీసుకుని మధ్యలో పెడితే ఏ విధమైన ఆ ఫనల్ షేప్ ఫామ్ అవుతుందో అటువంటి విధంగా సోలార్ సిస్టమ్ ఉంటుందండి. ఒక్కసారి కానీ సోలార్ సిస్టమ్ నుంచి ఆ సూర్యుని తీసేస్తే ఏమవుతుంది? సోలార్ సిస్టంలో సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల తిరుగుతున్నాం మనం అందరం. ఇవన్నీ ఆర్బిటింగ్ చేయడం ఇవన్నీ కూడా ఎందుకు నడుస్తుందంటే బికాస్ ఆఫ్ ద సన్. ఆ ప్లేస్లో అక్కడ సన్ పెట్టాడు కాబట్టి దేవుడు దాన్ని బట్టి ఆర్బిట్ చేస్తూ మనం వీఆర్ నాట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఆ విధంగా మనం గమనిస్తే యేసు ప్రభు వారిని మనం ఎలా ఆలోచన చేయాలి అంటే, భూమి మీద అయినను పరలోకంలో అయినను, అంటే ఐదర్ ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ హెవెన్, విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్. ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంటుంది ఇది. He is the image of the invisible God, the firstborn of all creation. For by him all things were created in heaven or on earth, visible or invisible, whether thrones or dominions or rulers or authorities. All things were created through him and for him అని మాట్లాడతాడు. ఇది మనం చూస్తే ఆయన ద్వారా సృష్టింపబడిపోయి ఉండడం కాదు, ఆయన కొరకు సృష్టింపబడిన విధంగా ఉన్నదనే దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే ఆ రెబేలియస్ మెంటాలిటీ వచ్చి ఆ ప్రౌడ్నెస్ ద్వారా దేవుణ్ణి తృణీకరించగలిగిన విధంగా ఆ యొక్క అపవాది దృష్టి కలిగితే దాన్ని మనందరం ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఒక పార్ట్ టేకర్స్ లాగా అందులో మనం కూడా తీసుకుని ఆ తృణీకరణ జీవితంలో జీవిస్తూ పాపాంతో మనం కొనసాగుతూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇదేమవుతుందంటే అక్కడతో ఆగిపోతే అందరు రాజులు ఎటువంటి రాజులు ఆయన అటువంటి రాజు అయి ఉండేవాడు. Because everybody has power, he has power. Everybody has authority, he has authority. Everybody has law, he has law. And then he can judge, everybody else can also judge. ఆ విధంగా చూసుకుంటే శిక్షలు విధించేలాంటి ఒక రాజుగా మిగిలిపోవడం యేసు ప్రభువు. కానీ ఇక్కడ ఆ మిగతా మొక్క మనం చదివినప్పుడు మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే చూడండి, all things were created through him and for him. 17th verse. And he is before all things, and in him all things hold together, and he is the head of the body, the church. He is the beginning, the firstborn from the dead, that in everything he might be preeminent. For in him all the fullness of God was well pleased to dwell, and through him to reconcile to himself all things, whether on earth or in heaven, making peace by the blood of his cross. ఆయన సిలువ ద్వారా అటువంటి సంధిని, రిలేషన్షిప్ రికన్సిలియేషన్ని లేదంటే ఫర్గివ్నెస్ని తిరిగి ఆ యొక్క రెక్టిఫికేషన్ని మనం తెచ్చుకోగలిగిన విధంగా ఆయన సిలువ అందులో ఆయన కార్చిన రక్తాన్ని బట్టి పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఆయన ఎలా ఆ కింగ్ ఆన్ ద క్రాస్ అనే విషయాన్ని మనం గమనిస్తూ వాక్యాన్ని ముగించుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 33 నుంచి 43 వరకు చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 33వ వచనం నుంచి 43వ వచనం వరకు చదవండి అమ్మా.
ఉమ్. ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు ఉమ్. నేను కోడిపోయేదని నీతో చెప్పుచున్నానని. ఉమ్. మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు 33వ వచనం, 33 నుంచి 43, 23వ అధ్యాయం, 23వ అధ్యాయం లోకాసు వార్త. వారు కపాలనబడిన స్థలమునకు వచ్చినప్పుడు ఉమ్. అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి, ఉమ్. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఉమ్. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకు చీట్లు వేసి, ఉమ్. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. ఉమ్. అధికారులు, వీరు ఇతరులను రక్షించెను, ఉమ్. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకొనునని ఆహ్వానించి, ఉమ్. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఉమ్. ఆయనకు చిరకనిచ్చి, ఉమ్. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను ఆహ్వానించి, ఉమ్. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడింది. ఉమ్. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఉమ్. నీవు క్రీస్తువు కదా, ఉమ్. నిన్ను నీవు రక్షించుకోను, ఉమ్. మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. ఉమ్. అయితే రెండవ వాడు వారిని గద్దించి, ఉమ్. నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఉమ్. మనం చేసిన వాటిని తగిన పనులు పొందుచున్నాము కానీ ఉమ్. ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఉమ్. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఉమ్. అప్పుడు రమారమి చాలమ్మా. ట్రూలీ ఐ సే టు యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్ అనేవాడు. బ్రదర్, మీకు వీలైతే 3 సిలువలు ఉన్న ఒక పిక్చర్ని తీసి, ఒకవేళ వీలైతే యేసుప్రభు వారు కూడా అటు ఇటు పనిచేయట్లేదు ఇది, దట్స్ ఫైన్, నో వరీస్. అమ్మా, ఈ యొక్క బైబిల్ మొత్తాన్ని ప్రీచ్ చేసిన తర్వాత నాతో సహా నా ముందు ఎన్ని లక్షల కోట్ల మంది ప్రీచ్ చేశారో నాకు తెలియదు, కానీ వాళ్ళతో సహా రేపొద్దు నా కొడుకుతో మొదలుకొని నా తర్వాత ఎంతమంది ప్రీచ్ చేసినా కూడా అందరి యొక్క పయనము ఇక్కడికి వచ్చి అవుతుందంట. ఎలా? యేసుప్రభు సిలువ ఉందా, అటో సిలువ ఉంది, ఇటో సిలువ ఉంది. ఆయనతో పాటు ఇద్దరిని హ్యాంగ్ చేశారంట. మనందరం వస్తాం చివరికి. మనకి దేవుడి యొక్క మాటలు చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ద పాత్ విచ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఈజ్ వైడ్ అండ్ ఈజీ, అండ్ ద పాత్ విచ్ లీడ్స్ టు రైచియస్నెస్ అండ్ టు ఇటర్నిటీ ఈజ్ వెరీ హార్డ్ అండ్ వెరీ ఫ్యూ గో త్రూ ఇట్ అనే వర్డ్ ఉంటుంది వాక్యంలో. అవునా? ఇక్కడ మనం చూస్తే ఎంతమంది ఆయన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు అక్కడ. అవునా? సిలువ పక్కన ఉన్న ఒక సిలువల మీద ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆ హేళన చేసే వాళ్ళందరితో పాటు కలిసి ఏమంటున్నాడు? నన్ను ఖండన చేయట్లేదు, నువ్వు యేసు ప్రభు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నీతో పాటు మమ్మల్ని రక్షించు అని అంటున్నాడు. తృణీకరించట్లేదు. అక్కడ నీలో అటువంటి శక్తి కలిగి ఉన్నావనుకో, నిన్ను రక్షించుకుండే శక్తి నీకు ఉంటే దాంతో పాటు నన్ను కూడా రక్షించు. ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్ టు మీ. యేసు ప్రభు ఏం ప్రూవ్ చేశాడు? ఆయన రక్షించుకోలేకుండా ఉండే పరిస్థితి ఎప్పుడు తెలిసింది ఆయనకి? గెత్సేమనే తోట తెలిసింది. తండ్రి, ఇది నీ చిత్తమైతే నా ముందున్న ఈ కప్పుని తొలగించు అని ప్రార్థనలో అడుగుతాడు. అడిగితే ఏమైంది? దేవుడు తొలగించాడు అనుకోండి, ఆ కప్పు ఏమవుతుంది? ఆ కప్పులో ఏముంది? మనందరి యొక్క పాపాలు ఉన్నాయి. అది తొలగిపోయింది అనుకోండి, ఆయన శిక్షగా అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదుగా. సో తప్పించుకోవాలనుకున్నప్పుడు ఆయన అక్కడే తప్పించుకునేవాడు. తండ్రి, నీ చిత్తాన్ని నేను లోబడిపోతున్నానయ్యా, నువ్వు ఏమంటే అది చేస్తాను నేను అని అంటే, దేవుడి యొక్క మౌనము ఆయన యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళి మరణించడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు సిలువ మీద ఉన్న క్రీస్తువే అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించని ఒక దొంగ అడుగుతున్నాడు, ఒక క్రిమినల్ అడుగుతున్నాడు. దొంగ అంటే మన తెలుగులో కానీ ఇట్స్ ఎ క్రిమినల్. ఎందుకంటే రోమన్ యొక్క అధికారంలో దొంగతనం చేస్తే సిలువ వేసే రూల్ లేదు. వాడు ఏదో తప్పులు చేశాడు, దానికి ఇంకా రెక్టిఫికేషన్ లేదు. ఇప్పుడు చూడండి, అందరూ కూడా హ్యాంగ్ అంటిల్ డెత్ అనే విధమైన మాట ఎప్పుడు యూజ్ చేస్తాడు? వాడు చేసిన తప్పుకి వాడికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వగలిగిన పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామందికి లైఫ్ సెంటెన్సెస్ ఇస్తారు.
అది కూడా కాదు, వీడిని వెంటనే చంపేయాలి, కూడా ఇమ్మీడియట్గా చంపేయాలనే విధమైన శిక్ష. ఎందుకని? ఆడు చేసే పనులు ఇంకొకరు చేయకుండా ఉండే విధంగా ఉండటానికి పెడతారు అటువంటి శిక్ష. వాడిని శిక్షలో అనుభవించే విధంగా ఉంచాలనుకోండి, జీవిత కారాగార శిక్ష వేయచ్చు కదమ్మా. ఆయనకి రోజు రాళ్ళు కట్టమని పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా. దట్స్ నాట్ వాట్. ఈ యొక్క మరణదండనిచ్చే విషయంలో ఎటువంటి మర్మం ఉందంటే, ఆ మరణదండానికి కారణం ఏంటంటే ఈడు చేసిన పని ఇంకెవరో చేయకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పే విధంగా వేసేది మరణదండన. అలాగా ఒక క్రిమినల్కి మరణదండ అంటే ఒక ఆయన్ని చంపేస్తూ ఉండగా ఇక్కడ మనం చూస్తే అతనితో సమానంగా సిలువలో క్రీస్తుని పెట్టడం జరుగుతుంది. అంటే ఆయన చేసిన లాంటి పని ఫ్యూచర్లో ఇంకెవడో చేయకుండా ఉండే విధంగా. కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే, దిస్ మ్యాన్ కెన్ గెట్ డౌన్ ఫ్రమ్ దట్ క్రాస్, బట్ హీఈస్ నాట్ గెటింగ్ డౌన్. అయితే రెండో సిలువ ఉందంట, ఆయన కుడివైపున ఒకటి ఎడవైపున ఒకటి. ఒకడేమో ఆయన హేళన చేశాడంట, రెండోడు ఏమంటాడంటే, ఆ అమ్మ ఒక్కసారి ఆయన అన్న మాటలు మరొకసారి చదవండి. Do you not fear God, since you are under the same sentence and condemnation? We indeed justly, we are receiving the due reward of our deeds, but this man has done nothing wrong. And he said, Jesus, remember me when you come into your kingdom. And he said to him, truly, truly, I say to you, today you will be with me in paradise. ఆ మాట చదవండి సార్. అయితే రెండవ వాడు ఆమెను గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఈ లాస్ట్ మాటకు రెండు విషయాలు ఉన్నాయి, అవి ఆలోచన చేద్దాం. Truly I say to you, today you will be with me in paradise అనే వర్డ్ని యూజ్ చేసినప్పుడు, బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు బీ డెడ్ యూ కెన్ కమ్ టు ప్యారడైజ్ అనా? నువ్వు మరణించగలుగుతున్నావు కనుక నువ్వు ప్యారడైజ్ రాగలుగుతున్నావు అనా? ఇప్పుడు ఆ రోజున ఎంతమంది అయితే ఆయన్ని హేళన చేశారో, ఎంతమంది అయితే ఆయన్ని అది ఎలా అంటే, నువ్వు క్రీస్తు కదా, నువ్వు కిందకు రాయ్యా, నిన్ను రక్షించుకో అనే విధమైన హేళన చేసి మాట్లాడారో, వాళ్ళందరి యొక్క సంఖ్యను ఈ యొక్క వ్యక్తితో మనం కంపేర్ చేస్తే 10 times ఆన్ యావరేజ్ వీ కెన్ లుక్ ఎట్ ఇట్. అంటే 10 మంది హేళన చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంటే, ఇక్కడ ఒక్కడు ఆయన తట్టు తిరిగి క్షమాపణ అడుగుతూ రిపెంటెన్స్లో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీతో పాటు ఈరోజు నేను నీ రాజ్యం, అది ఏమన్నాడంటే నన్ను తీసుకెళ్ళిపోమని అడగట్లా, రిమెంబర్ మీ వెన్ యూ కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు. అవునా? ఇక్కడ మనం చూస్తే భూమి మీద ఉన్న సమస్త జనులు కూడా అటువంటి పరిస్థితికి వస్తాం సిలువ దగ్గర. ఐదర్ టు మాక్ జీసస్. ఏంటంటే అంత పెద్ద మాట మాట్లాడేది మాక్ అంటే, యా వి మాక్ జీసస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద నాన్ క్రిస్టియన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రిస్టియన్స్. వి మాక్ జీసస్ బికాస్ ఆ రెండో దొంగ కూడా తెలుసు ఆయన ఎవడో, క్రీస్తు, నువ్వు క్రీస్తువే కదా, నువ్వు రక్షించుకో అని టెస్ట్ చేస్తున్నాడు. ఒకసారి మనం గమనిస్తే యేసు ప్రభు వారు పరిచయంలోకి రాకముందు చేసింది ఏంటి? 40 దినాలు ఆయన వెళ్ళి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాడు అపవాది? ఇదిగో నువ్వే దేవుడి యొక్క కుమారుడు అయితే రాళ్ళు తీసుకుని రొట్టె కింద చేసి తినమంటాడు, నేను ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నన్ను మొక్కు అంటాడు. ఇలా రకరకాల విషయాలుగా అతను టెంప్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తే అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఏం జరిగిందో, ఆయన లాస్ట్ రోజు లాస్ట్ మూమెంట్లో కూడా అదే జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ క్రైస్ట్, ప్రొవోకింగ్ హిమ్, ఇఫ్ యు ఆర్ క్రైస్ట్, ప్రూవ్ ఇట్. హౌ ఆర్ యు ఆర్ క్రైస్ట్? ప్రూవ్ ఇట్. మన చార్లీ కర్క్ గారు చనిపోయినాడు కదా, వెళ్ళి ఏం చేయడానికి, అందరూ మోకర్స్ ఉంటే ఈ మోకర్స్ అందరి ముందు నిలబడి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడానికి వెళ్తే షూట్ చేసి చంపేశారు అన్నా. ఎందుకు వెళ్ళాడు? దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. డోంట్ యూ థింక్ దట్ ఈస్ ద సేమ్ సినారియో? ఎవ్రీబడి స్టాండింగ్ దేర్, దే ఆర్ చూసింగ్ వన్ క్రాస్, సేయింగ్ దట్ ఇఫ్ యు ఆర్ క్రైస్ట్, ప్రూవ్ ఇట్ టు మీ. ప్రూవ్ చేయగలిగితే నేను నమ్ముతా. నువ్వు నిన్ను రక్షించుకోగలుగుతావా? నన్ను రక్షించైతే. సిలువలో ఏమయ్యాడు మరి యేసు ప్రభు వారు? మరణించాడు. ఆయన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన యొక్క క్రియల్ని బట్టే అర్థం చేసుకోగలిగితే ఆయన అటువంటి విధంగా ఉండేవాడు, పెద్ద గుర్రం వేసుకొచ్చేవాడు.
వెనకాల 16,000 మంది సైనికులు తీసుకొచ్చేవాడు. పెద్ద పెద్ద కత్తులమ్మ. ఈ దూతలంట ఆర్కేంజల్స్ అంటారు. ఆర్కేంజల్ యొక్క కత్తి మాత్రమే 12 అడుగులు ఉంటుందట. ఊహించండి మనిషి ఎంత ఉంటాడో మరి. అంటే మనిషి అనకూడదు, ఏంజల్ ఎంత ఉంటాడో ఊహించండి. ఆయన కత్తి 12 అడుగులు ఉంటే నాకు డబల్ కరెక్ట్గా నన్ను నా కొడుకుని పెడితే వస్తుంది అంత కత్తి. అంత పెద్ద కత్తి పట్టుకుంటారు అంటాడు. అటువంటి వాళ్ళు 1 లీజియన్ అంటే ఎన్ని వేల మంది, 42,000 మంది, అంతమంది సైనికుల్ని పంపిస్తాను నా దేవుడు అని చెప్పి పేతురు చెప్తాడు. యేసు ప్రభు వారు ఇదే టెక్స్ట్ ముందర మనం గమనిస్తే. సో ఎవ్రీబడి విల్ కమ్ టు అ స్పాట్ వేర్ వి ఐదర్ మాక్ జీసస్ saying that if you are really a God, prove it to me and then I'll follow you, I'll accept you. లేదు, రెండోదిగా చూస్తే చాలా కొద్దిపాటి మంది మాత్రమే అయ్యా నేను పాపిని, నువ్వు తిరిగి లేచి 500 మందికి కనిపించాడు ఆయన, ఎలా ప్రూవ్ చేస్తావు నువ్వు? మొన్న ఎవడో అడుగుతున్నాడు దీంట్లో ప్రశ్న ఏంటంటే, హౌ డూ యూ ప్రూవ్ దట్ జీసస్ క్రైస్ట్ రోజ్ అప్ అండ్ దెన్ హీ ఈస్ షోన్ టు 500 పీపుల్? ఇదేంటిది పుస్తకం? ఏ భూమి మీద ఇంకొక పుస్తకం రాయబడి లేదురా. 40 మంది రాశారు దీన్ని. 40 మంది 1500 సంవత్సరాల గ్యాప్లో డిఫరెంట్ కాంటినెంట్స్, ఆల్మోస్ట్ 4 డిఫరెంట్ కాంటినెంట్స్ రాయబడిన పుస్తకం ఇది. దట్ డస్ నాట్ కాంట్రడిక్ట్, వన్ వర్డ్ డస్ నాట్ కాంట్రడిక్ట్ విత్ అదర్ వర్డ్. ఇంత వాక్యాన్ని మనం దేవుడు అందజేసి ఇస్తే, ప్రూవ్ ఇట్ టు మీ, నాకు ప్రూవ్ చేసుకో నువ్వు దేవుడు అని, అప్పుడు నేను నమ్ముతాను. మనం అంటామా నీటి పుడకవల్లి వంటి వాళ్ళం అంట, అప్పుడే ఉంటే అప్పుడే మాయమైపోతుందంట నీటి పుడక. అటువంటి వాళ్ళం అంట. ఓ విధంగా చూస్తే మనం టైంలో బతుకుతున్నాం, దేవుడు టైం ఉండదు కదా. హీఈస్ అవుట్ ఆఫ్ ద టైం. మనకి 1000 సంవత్సరాలు గడిస్తే అది ఒక దినంలా ఉంటుంది అది. అటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం నిలబడి మన జీవితం ఏమో ఎంత, మన భూమి ఎంత, దాంట్లో చుక్క కింద కూడా మనం పెట్టలేము. అక్కడికి వెళ్ళి నుంచి యూ ప్రూవ్ ఇట్ మీ అని అడుగుతారు. మోకరించి అడగాలయ్యా అటువంటి విషయాలు. ప్రార్థన చేసి అడగాలి, నేను నిజంగా దేవుడు నాకు తెలియట్లేదు అయ్యా, ఏ దేవుడు నమ్ముకొని తెలియట్లేదు, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, నాకు నువ్వు కనపరచు, నాకు తెలియచేయి, నేను నా కళ్ళు తెరువు అని అడగాల. నా కళ్ళు మూసుకుపోయినాయి ప్రభువా, నా కళ్ళు తెరువు. ఎలా ఉంటారు, నువ్వు ఇంకా మేక్ యువర్ సెల్ఫ్ బిగ్ సో ఐ కెన్ సీ యూ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ మైటీ లాగా ఉంది. అప్పుడు ఆ రోజుల్లో జూయిష్ పీపుల్ ఏమి అడిగారో ఈరోజు మనం కూడా అది అడుగుతున్నాం, ప్రూవ్ టు మీ సో దట్ ఐ కెన్ ఫాలో యూ. ఇక్కడ మనం చూస్తే రెండవ సిలువ ఏమైనా ఉంటుందంటే, ఆ సిలువలో మరణించాల్సిన నాకు ఎంటీగా ఉంటుందంట. అప్పుడు తెలుస్తుంది మనకి. ఈ మోకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కూడా చెప్తున్నాను, యేసు సిలువ ఉంటుంది, పక్కన ఇంకో సిలువ ఉంటుంది, యువతలు ఇంకో సిలువ ఉంటుంది. మనం కుడివైపు ఉన్న సిలువ వైపు మనం చూసామనుకోండి, అది ఎంటీగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్థానం యేసు గారు తీసుకున్నారు కనుకనే నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఫ్రీ టు గో టు లివ్ విత్ ఇటర్నిటీ ఇన్ ద లార్డ్స్ హౌస్. మనం గమనించాలి ఆ విషయాన్ని. మనం ఎందుకని ఈ యొక్క మొత్తం బైబిల్ చదివిన తర్వాత చివరిగా ఈ వాక్యం చదువుకుంటామంటే, ఎంత మనం చదువుకున్న దేవుడి గురించి ఎంత తెలుసుకున్నా ఆయన్ని అర్థం చేసుకోలేకపోతే ఎంత చదివి ఏం ఉపయోగం? నేను ఇన్నిసార్లు చదివానండి అన్నిసార్లు చదివానండి అని చెప్పి అనుకుంటాను తప్ప బైబిల్ని, లేదా కంఠస్థం వచ్చేసిందని అనుకోవడానికి తప్ప, ఇఫ్ యూ డోంట్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, దేవుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే ఫర్గివ్నెస్ మీద ఉంది. యూ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్, ఈజ్ రెడీ టు ఫర్గివ్. యూ ఆస్క్ ఫర్ హిమ్ టు సేవ్ యూ, హీస్ రెడీ టు సేవ్ యూ. ఆ విధమైన పరిస్థితుల్లో నుంచి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, దిస్ ఈజ్ నాట్ ద టైం, ఎందుకంటే నాకు ఇంకా చాలా జీవితం ఉందయ్యా, ఇప్పుడు నాకు తొందర లేదు, ఒక్క 20 సంవత్సరాలు నాకు కెరీర్ సెటిల్ అయిన తర్వాత అప్పుడు నీ దగ్గర వస్తాను, అప్పుడు మాట్లాడదు. కానీ ఒక్కదా కూర్చో, నీకు బోర్ కొడితే పాస్టర్ అంటాడు ఖాళీగా ఆయనతో మాట్లాడుకోమని చెప్పుకుంటాం మనం దేవుడికి. వీఆర్ బికమింగ్ మాకర్స్ ఇన్ క్రిస్టియానిటీ. డోంట్ టాక్ అబౌట్ అదర్ రిలీజియన్స్ ఆర్ పీపుల్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మన యొక్క జీవితంలో ఆ సిలువలో యేసు ప్రభు వారు ఉండడానికి కారణమే నేను అని అనిపించగలిగితే వస్తుందయ్యా ఏడుపు. లేకపోతే ఏమొస్తుంది? ప్రూవ్ ఇట్ మీ, యూ ప్రూవ్ ఇట్ మీ, వై ఆర్ యూ ఇన్ ద క్రాస్ అనే విధమైన మాట వస్తుంది. సో ఆ విధంగా మనం గమనిస్తే ఈవేళ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జెరమయా చాప్టర్లో ఆయన చెప్తున్న మాట, హీ ఈజ్ ఎ రైచియస్ లార్డ్, ద లార్డ్ ఆఫ్ రైచియస్నెస్ అనే మాటను చూస్తున్నాం. లూకాసు వార్తలో మనకు చూస్తే జకర్యా పలుకుతున్న మాటలు ఎటువంటివి అంటే, హీ ఈజ్ ద రైట్ షెపర్డ్, హీఈస్ గోనా లీడ్ us ఇంటూ పీస్. మనం మూడోదిగా మనం గమనిస్తే ఆయన యొక్క ప్రీఎమినెన్స్ గమనిస్తే, హీ ఈజ్ ద వన్ ఫర్ వై ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్. యేసు ప్రభు గారు ఆయన కొరకు మాత్రమే ఈ సమస్తాన్ని సృష్టింపబడింది అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. సో అందువల్ల మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరూ కలిసి నిలబడదాం.
మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మనకు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. నాకు ప్రూవ్ చేసేసి ఉండడం జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే ఆర్ వి ఆన్ ద రైట్ క్రాస్? నేను ఇంకా కండెమ్ అయిపోయే క్రాస్ మీదే ఉన్నానా, లేదా నన్ను క్షమాపణ పొందుకోగలిగిన క్రాస్ మీద ఉన్నానా అన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజున ఆయన పలికిన ఒకే ఒక మాట, ఇదిగో ఈ రోజే నీవు నాతో పరదేశంలో పరలోకంలో ఉంటావని ఆయన ఇస్తున్న మాట. దిర్ ఇస్ నో అదర్ థింగ్. ఇంక నీ పాత విషయాలన్నీ అయిపోయినాయి. వాడు ఏ క్రిమినల్ వర్క్స్ చేసి అంత దాకా వచ్చాడో సమస్తం కూడా మాపివేసిన దేవుడు. అండ్ దెన్ హీ ఈజ్ ఇన్ ద ప్యారడైజ్ విత్ ద లార్డ్ ఆన్ ద సేమ్ డే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. నేను ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా, నీ వాక్యం వెలుగులో అయ్యా తండ్రి, ఆ సిలువలో నైనా ప్రభువా మీరు వేలాడుతూ ఉండగా నీ యొక్క అవుట్వర్డ్ ఎపీరియన్స్ని చూసి నైనా ఎంతోమంది మాక్ చేసి ఉన్నారు. నీకు నైనా ప్రభువా శక్తి లేదు, నీ బలము లేదని నైనా ప్రభువా, కానీ నీవు ఏ విధమైన విషయాల మీద విజయాన్ని చేకూర్చారు ప్రభువా అర్థం కాక జీవితంలో ఈ రోజుకి కూడా అంధకారంలో కొట్టుమిట్టి పాడుతున్న వాళ్ళు ఉన్నారు నాయన తండ్రి. ఈ వాక్యపు వెలుగులో రక్షణ అనుభవాన్ని పొందుకునే విధంగా మారు మనసు పొందుకొని అయ్యా తండ్రి నీ తట్టు తిరిగేలాంటి ఆలోచన కలుగు చేయమని, అపవాది ఆ విషయాల్లో ఏదైనా అడ్డంకుగా నిలబడితే తండ్రి వాడిని సంపూర్ణంగా యేసు ప్రభు నామంలో తొలగించమని నాయన తండ్రి, ప్రతి ఆత్మను రక్షించుకోవడానికి నీ కృపను నీ పరిశుద్ధ ఆత్మను నాయన తండ్రి మీరే పంపించి నడిపించమని బ్రతిమాలుతూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ అందరూ ఆశీర్వాదం తీసుకుందాం. దాని ముందర ఒక చిన్న విషయము. ఈ థర్స్డే 27th ఆఫ్ నవంబర్న జాన్ బ్రదర్ గారి ఇంట్లో మనకి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఆ ఇన్ఫర్మేషను వారి ఇంటి అడ్రస్ సమస్త విషయాలు పంపిస్తాను. మీ సర్వీస్ అయిన తర్వాత కుదిరితే ఒక పేపర్ తీసుకొని ఎవరెవరు ఏమేమి డిషెస్ తీసుకురాగలుగుతారో దయచేసి రాసుకొని ఒక ప్లానింగ్కి రండి దయచేసి. అమ్మ మీరు ముగింపు ప్రార్థన కోసం మన కిషోర్ గారు దయచేసి రండి. ముగింపు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమైన యేసయ్యా, వందనాలు తండ్రి. ప్రభువా పరిశుద్ధుడా, కృపగలగా ప్రేమగల తండ్రి, నాయన వారం అంతా గడిచిన తండ్రి, నాయన విశ్రాంతి దినమున తండ్రి, నాయన సన్నిధిలో కలిసి తండ్రి, నాయన మిమ్మల్ని ఆరాధించి మేము పరిచే అవకాశం మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు తండ్రి. మీకు స్తోత్రం యేసయ్యా తండ్రి. నాయన బ్రదర్ ద్వారా తండ్రి నేను మాట్లాడిన వాక్యం బట్టి తండ్రి నేను మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యంలో మా హృదయంలో భద్రపరచు యేసయ్యా తండ్రి. దేవా రాజులకు రాజు తండ్రి, నేను మీరు ముట్లా రాబోతూ ఉంటున్నారు తండ్రి. నేను యేసయ్యా తండ్రి, నేను విషయము నేను మా మనసులో ఉంచుకుంటూ తండ్రి, నేను మా జీవితం ద్వారా తండ్రి నేను ఈ సువార్త ప్రకటిస్తూ తండ్రి నేను ముందుకు సాగాలి యేసయ్యా. యేసుదేవా స్తోత్రం తండ్రి. నేను వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటాను. ఎవరెవరు అయితే అక్కర్లతో వచ్చి ఉంటున్నారో తండ్రి, నేను వారందరినీ తండ్రి నేను మీరు దర్శించి ఆ అక్కర్లను తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నేను అలాగే తండ్రి నేను చిన్నపిల్లల చేతిలో పెడుతూ ఉంటున్నాను తండ్రి. నేను ప్రపంచంలో తండ్రి నేను అన్నిలో మధ్యలో తండ్రి నేను వారు ఎదుగుతూ ఉంటుండగా తండ్రి నేను తండ్రి కృప వారి మీద ఉంచండి తండ్రి. నేను వారి చదువులలో తండ్రి వారు ఎలాంటి ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా తండ్రి, స్కూల్లో క్లాస్ రూమ్లో తండ్రి నేను ఎవరి మధ్యలో ఉన్నా కానీ తండ్రి నేను అన్ని బిడ్డలుగా తండ్రి వారు చేసి తండ్రి నేను ఈ లోకపు తండ్రి అలవాట్లు వారు దరి చేర్చుకోకుండా తండ్రి నేను మీరు వారిని ఎత్తిపట్టుకోండి తండ్రి. నేను యేసయ్యా దేవా స్తోత్రం తండ్రి. ప్రభువా పరిశుద్ధుడ, ఇంకా ఎవరైతే రాలేకపోయి ఉంటున్నారో ఆ కుటుంబాలందరినీ తండ్రి నేను మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. యేసుదేవా వందనాలు తండ్రి. ఈ వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని
తండ్రి వారానికి సరిపడా ఆహారము తండ్రి నేను స్పిరిచువల్ ఆహారం మాకు దయచేయండి తండ్రి. యేసుదేవా వందనాలు తండ్రి. నేను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి మా వారమంతట్లో తండ్రి తోడుగా ఉండమని, మా ప్రతి విషయంలో మా ప్రతి ప్రయాసలో కూడా తండ్రి తోడుగా ఉండమని. మరి ఒకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకోండి. చిన్న ప్రార్థన ఉంచుకోండి. అతి పరిశుద్ధమైన యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.